తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్ రామడుగు శివరామ దీక్షిత పారంపర్యులు మద్గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారిని హృదయమునందు అధిష్ఠింప చేసుకుని శివరామ దీక్షిత పరంపరలో మేరు నగధీరులైనటువంటి సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత వారి శిష్యులు బాలాజీ సింగ్ ప్రభుస్వాములు, వారి శిష్యులైనటువంటి అచల ప్రవక్త తలపల మునగత్త రాజయోగి గారి సన్నిధిలో ఈరోజు పార్వతీ అమ్మగారి మండల ఆరాధన కార్యక్రమానికి మనమందరం కూడా ఇక్కడకు రావటం జరిగింది. గురు స్వరూపిణి మా డాక్టర్ అమ్మ గారు, అలానే తలపల మునగత్తం రాజయోగి గారి శాఖకు సంబంధించినటువంటి అందరూ, ఇంకా మోహన్ రెడ్డి పెద్దలందరూ విచ్చేసి ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా నా యొక్క ద్వాదశి వందనాలు. ఇక్కడికి వచ్చినప్పుడే ఒక చర్చ జరిగింది చౌడయ్య గారితో. వారితో ఒకరు అడుగుతూ ఉన్నారు, గోవిందరెడ్డి గారు వాళ్ళు, అసలు అందరూ అంటారు జన్మరహితమైనటువంటి బోధ అని, దీనికి సాక్ష్యం ఏంటి అని అడిగాడు ఆయన. మంచి ప్రశ్న అడిగాడు ఆయన. కానీ దానికి సరైన సమాధానం చెప్పకుండా దానిని వేరే రూటుకు పోతున్నారు. ఎప్పుడు కూడా ఒక్కటి ఉండాలి గురువు దగ్గర, యథార్థమైనటువంటి విషయాన్ని వారు తెలియక అడుగుంటారు. అడిగినప్పుడు దాన్ని తెలియజేసేటువంటి సమర్థత ఉండబడేటువంటి వారే అచల గురువు. కారణం ఏంటి? తనకు తెలియనప్పుడు ఏమైపోతాడు? వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఏదేదో సమాధానం చెప్పాల్సి వస్తుంది, కానీ యథార్థం చెప్పలేరు. అసలు ఏంటి? జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధ. ఇది జనన మరణ రహితమైనటువంటి బోధ కాదు. ఇది రెంటికి తేడా ఉన్నది. జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధ ఇది. అసలు ఈ జననము మరణము అనేది మన పూర్వాచార్యులైనటువంటి ఎవరైతే శ్రీధరుల వారి నుంచి శివరామ దీక్షితులు అందుకుని సిద్ధాంతం చేశారు. కానీ అంతకు మునిపే ఈ పరిపూర్ణ బోధ ఉన్నది. ఉపనిషత్తుల్లో అంతర్లీనంగా ఉండబడేటువంటి బోధను సిద్ధాంతీకరించినటువంటి మహనీయులు శివరామ దీక్షితులు. అయితే ఎవరు దీనికి సాక్ష్యం అనేటువంటి మాట, జనన మరణ రహితం ఎలా అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరికి తొలచేటువంటి ప్రశ్న. భ్రాంతి రహితం. అసలు కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారు మొట్టమొదట ఆ కందార్థంతోనే మొదలుపెట్టాడు. జనన మరణములు అనబడేటువంటి కందార్థమే మొదలైంది. అనుభవానంద స్వాముల వారు కూడా నరులారా ఈ కృతి జనన మరణములను రహితం చేయు అనేటువంటి కందార్థంతో ఏ మహనీయులైనా సరే అలానే మొదలుపెట్టాడు. జనిస్తూ ఉన్నది ఏది, మరణిస్తూ ఉన్నది ఏది? జనించేటువంటిది ఏది? నాలో ఉండబడేటువంటి నా నిజతత్వం నాకు ఎప్పుడు తెలిసింది? అసలు బాల్యంలో తల్లి గర్భంలో నాకేం తెలియదు. సరే, వెలుపలికి వచ్చిన పిమ్మట తెలియదు. ఇది క్రమేపీ బాల్య యవ్వన కౌమార వార్ధక్యములుగా మార్పులు చెందుతూ ఒకనాటికి ఉపాధి కోల్పోయి వెళ్ళిపోతూ ఉన్నది. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది అనేది మన శరీర ధర్మశాస్త్రం డాక్టర్ గారికి వాళ్ళకి తెలుసు. ఈ పిండోత్పత్తి అనబడేటువంటిది ఎలా అనేది. అయితే ఎక్కడి నుంచి తెలుసు? మన నేటి విజ్ఞాన శాస్త్రం కానీ ఆనాటి ఋషులు దర్శించినటువంటి విధానం కానీ దీనికి అసలు మొదలెక్కడ? ఏది మొదలైతే దానిని జన్మ అంటున్నారు, ఏది ఆగిపోతే దానిని మరణం అంటున్నారు. మరణం అనబడేటువంటిది దేనికి ఉన్నది? ఈ దేహం ఏదైతే ఉన్నదో ఇది మరణించట్లేదు. విచిత్రం అది. దీనిని నువ్వు కానరాకుండా ఈ విధంగా వేరే దాంట్లో పాతి పెడుతున్నావు. అది వేరే రూపంగా మారుతుంది. ఇప్పుడు ఆ పార్వతమ్మ గారు ఏమయ్యారు? మట్టి అయిపోయారు. అంతేగాని లేకుండా పోలేదు. మార్పు. సైన్స్ అదే చెప్తుంది. సృష్టిలో ఏ వస్తువుని నీవు సృష్టింపను లేవు, నాశనం చేయలేవు. ఇది సైన్స్ రీజన్. ఇది అది మార్పు చెందింది. అయితే ఏది చచ్చిపోయింది? అసలు పార్వతమ్మ గారు చనిపోలేదు. పార్వతమ్మ గారిలో ఏదైతే చైతన్య రూపంగా ఉన్నదో అది లేకుండా పోయింది. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వెళ్ళిపోతుంది?
కొంతకాలం ఒక అద్దె ఇంట్లో ఉండి మళ్ళీ మనం ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. అయితే దీని ఎక్కడ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనబడేటువంటిదే శివరామ దీక్షిత సిద్ధాంతం. అయితే ఎలా లేదు, దానికి పంచదశి దృష్టాంతం. కలలో ఏ విధముగా అయితే ఇది కలుగుతూ ఉన్నదో తద్విధానంగానే ఎలాగో అలాగే అనేటువంటిది దీనికి సమన్వయం. ఉన్న రెండు మంత్రములను సమన్వయం చేసేటువంటిది. అయితే కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్తవట్టబయలు తప్ప ఏమీ లేదు. అయితే ఎలా ఈ 43 అక్షరములలో ఉండబడేటువంటి కీలు ఏదైతే ఉన్నదో అది గురువు ద్వారా మహనీయులైనటువంటి తరబలముండతో రాజయోగి ఇలాంటి వారి ద్వారా ఎరిగినటువంటి వారికి అది చాలా సులభమైనటువంటిది. కారణం ఏంటి? జననకారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ పాదుని ఎరగాలి. ముందు ఈ జనించే అహం అనేది ఏదైతే ఉన్నదో ఆ పాదుని ఎరగగలగాలి. నాకు మూలం ఎవరు? మామూలుగా ఆలోచిస్తే ఈ దేహానికి తల్లిదండ్రులు మూలం. అంటే తల్లి గర్భంలో కొంతకాలం నేను ఉండి వెలుపలికి వచ్చాను. తల్లి గర్భంలోకి రాకమునుపు నేను ఎక్కడున్నాను? తండ్రి గర్భంలో ఉన్నాను. తండ్రి గర్భంలో ఉంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను తండ్రి గర్భంలో ఏ రూపంగా ఉన్నాను? రక్త రూపంగా ఉన్నాను. రక్త రూపంగా ఉండి అది శుక్లమై తర్వాత శోణితముతో కలిసి పిండమైంది. అవును కదా? సరే, రక్తానికి కారణం అంటే నేను అక్కడ ఉన్నవాడినే కదా. నేను ఎక్కడ ఉన్నాను? తండ్రిలోనూ ఉన్నవాడిని నేనే. తండ్రిలోకి రక్తంగా దేని ద్వారా వచ్చాను నేను? రక్తానికి కారణం ఏంటి? ఆహారం. అంటే ఆహారంలో లేనా నేను? లేకపోతే ఎలా వచ్చాను తండ్రిలోకి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది ఎందుకు? నా భ్రమ స్వరూపం అక్కడే